V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. ఖమ్మం జిల్లా బోనకల్లో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి శ్రీధర్ రెడ్డి పర్యటన. ప్రభుత్వం రైతు సమస్యలు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని వ్యాఖ్య. నిజామాబాద్ జిల్లాలో ఈతవనానికి నిప్పంటించిన దుండగులు. సుమారు 2000 ఈత చెట్లు పూర్తిగా దగ్ధం. 5 లక్షల రూపాయల నష్టం. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ లో దారుణం. యువకుడిని అత్యంత కిరాతకంగా హతమార్చిన దుండగులు. కామారెడ్డి జిల్లాలో చాకచక్యంగా అక్రమ గుట్కా రవాణా. గాడిదల ద్వారా గుట్టు చప్పుడు కాకుండా గుట్కా తరలింపు. ఇక డీటెయిల్స్కి వెళ్తే రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం రావిచేడి గ్రామంలో ఎంపీటీసీ బొప్పిడి గోపాల్, జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ పారిశుద్ధ కార్మికులకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో భాగంగా పారిశుద్ధ కార్మికుల సేవలు అమోఘమని కొనియాడారు. వైద్యులు, పోలీసు అధికారులతో పాటు పారిశుద్ధ కార్మికులు కూడా తమ ప్రాణాలను ఫలంగా పెట్టి పని చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం పారిశుద్ధ కార్మికులకు బాసటగా ఉంటుందని అన్నారు. రంగారెడ్డి జిల్లా కడతాల్ జడ్పీటీసీ అట్లాగే సమన్వయ కమిటీ మా మండల వీరన్న గారు, అట్లే మండల ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి గారు, మా గ్రామ సర్పంచ్ మన వెంకటేష్ గుప్తా, మన సింగరేణి చైర్మన్ గారు, అట్లాగే మన గంప సీనన్న, మన కడతాలు ఉప సర్పంచ్ రామకృష్ణ గారు, అట్లే మన సర్పంచ్ మా నెమతాపూర్ సర్పంచ్ గారు, మన మండల స్థాయి పేరున ప్రతి ఒక్కరికి గ్రామ పంచాయతీ రాయిచేడు నేమతాపూర్ వచ్చినందుకు పేరున ధన్యవాదాలు అందరికీ. అట్లాగే మా గ్రామంలో డ్రైవర్లు 200 మంది ఉంటారు. నేమతాపూర్ రాయిచేడు జడ్పీటీసీ పెద్ద మనసు చేసుకొని 200 మందికి అన్న మనం ఇట్లా వెనకబడ డ్రైవర్లు ఆగి ఉన్నారు, ట్యాక్సీ వాళ్ళు ఆగి ఉన్నారు కదా, వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయి కదంటే అన్న మా ఊళ్ళో ఒక 200 మంది ఉన్నారు, 120 మంది రాయచూరులో ఉన్నారు, 80 మంది నేమతాపూర్లో ఉన్నారు, వీళ్ళందరికీ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో అన్నగారు హామీ తీసుకొని ఇవాళ ఆయన వచ్చి 200 మందికి పంపిణీ చేసినాడు. ఈ మహమ్మారిని తరిమి కొట్టాలి, దీని తరపున మనం అందరం దూరం పాటించి 3 పీర్లకు ఒకరు తరపున ఉండి వాళ్ళకు డబ్బులు వేసి ఆ డబ్బుల వాళ్ళకు ఇచ్చి డ్రైవర్లకు ఉంచి అట్లనే పేరున మేము ఒకరిని పిలిచి వాళ్ళకు అందజేయబడుతుంది. అట్లాగే రాయచేడి గ్రామంలో మేము పారిశుద్ధ్య కార్మికులకు బట్టల పంపిణీ కూడా చేసినాం. కాబట్టి ఈ అన్న మన జడ్పీటీసీ గారు రాయచూరులో కూడా ఒక 120 మందికి బియ్యం పంపిణీ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ మహమ్మారిని తరిమి కొట్టాలి. మనమందరము యావత్ దేశం ప్రపంచమంతా బాగా ఇది ఇబ్బంది పాలన పడుతున్నాం కాబట్టి మనం సీఎం గారు ఆదేశాలతోని, మన ప్రధానమంత్రి ఆదేశాలతోని 7వ తారీఖు వరకు మనం అందరినీ సమయం పాటించి ఎవరి ఇళ్లలో వాళ్ళు అందరము పాటించి ఎవరి పనులకు చేసుకుంటూ ఉండకుండా ఇళ్లలోనే ఉండాలి. ఎక్కడ కూడా మనం బయటికి వెళ్ళొద్దు, బస్సు ఎక్కొద్దు, బండ్ల మీద పోవద్దు, ఇద్దరు కలిసి పోవద్దు. ఈ సీఎం ఇచ్చిన ఆదేశాలతో మనం అందరం దూరం పాటించాలని మీరు ఇచ్చిన ఈ అవకాశం మీడియా వాళ్లకు పేరు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొత్త మనోహర్ రెడ్డి సుమారు 60,000 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలను ఆదుకోవడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కేఎంఆర్ ట్రస్ట్ ద్వారా ప్రతిరోజు గడప గడపకు తిరిగి నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. హలో బ్రదర్, మొత్తము లోడింగ్ చేసేస్తే ఏ విధంగా వెళ్ళిపోతుంది.
నానా ఇక్కడ రానా కోడిగుడ్లు కూడా చూడడం జరిగింది. మహేశ్వరం నియోజకవర్గానికి ఇక్కడ పౌష్టికాహారం వరకు హలో జానీ భాయ్ హలో హడగా జల్పల్లి మున్సిపాలిటీలో మరి అలా లాక్డౌన్ సందర్భంగా మా కేఎంఆర్ కొత్త మనోహరి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇలా నిరుపేదలైనటువంటి వాళ్లకు 10,000 మంది కుటుంబాలకి అలా ఉచితంగా ఈ యొక్క నిత్యావసర సరుకులు అదేవిధంగా పంపిణీ చేయడం జరిగింది. మరి మా ట్రస్ట్ ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలలో ఇప్పటివరకు ఎక్కడైతే పేదలు ఎక్కడెక్కడైతే ఉన్నారో అందరినీ గుర్తించి ఇప్పటివరకు 50,000 కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇలా 10,000 కుటుంబాలకి ఇలా తయారు చేయించి ఇక్కడ వైఏఆర్ గార్డెన్స్ మరి ఇక్కడ జల్పల్లి మున్సిపాలిటీ పక్కనే మల్లాపూర్ పక్కన గ్రామంలో ఇలా ఈ గార్డెన్లో తీసుకొని 10,000 మంది కుటుంబాలకి ఇలా ప్యాక్ చేయించి మరి ఎవరికి ప్రతి వార్డులో ప్రతి జల్పల్లిలో ఉన్నటువంటి ప్రతి డివిజన్లో కూడా ఈ యొక్క కూరగాయలు పంపించేయడం జరిగింది. మరి మా కేఎంఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంకా లాక్డౌన్ ఇంకా 7వ తారీఖు వరకు ఉన్నది కాబట్టి ఇంకా 10,000 మందికి ఈ యొక్క నిత్యావసర సరుకులు కొడుగుడ్లు మేము పంపిణీ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముందు 50,000 కుటుంబాలకు సప్లై చేద్దాం అనుకున్నాం. మరి ఈ యొక్క లాక్డౌన్ పెరిగింది కాబట్టి 50,000 కుటుంబాలకు మేము మళ్ళీ పిలిచి పెట్టామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మన 50,000 మా టార్గెట్ 50,000 కుటుంబాలకు ఇద్దామనుకున్నాం. 50,000 కుటుంబాలకు అయిపోయింది, ఇవ్వడం జరిగింది. మళ్ళీ అలా జల్పల్లి మున్సిపాలిటీలో చాలా నిరుపేదలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి ఇలా 10,000 ప్యాకెట్లు ఇలా వాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది. ఇంకా లాక్డౌన్ 7 తారీఖు వరకు ఉంది కాబట్టి ఇంకా 10,000 కుటుంబాలకు మేము పంపిణీ చేస్తాం. మా ట్రస్ట్ ఆధ్వర్యంలో కేఎంఆర్ కొత్త మనోహరి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 60,000 ఈ రోజు వరకు 60,000 కుటుంబాలకు సప్లై చేయడం జరిగింది. మరి ఇంకొక 10,000 కూడా చేస్తాం. మరి మేము ఎల్లవేళలా ప్రజల వెంబడి ఉంటాం. ప్రజలకు ఎక్కడ ఆకలి వేస్తే అక్కడ మేము వాళ్ళకి ఆదుకోవడానికి మా కేఎంఆర్ కొత్త మనోహరి ఎల్లవేళలా అండగా ఉంటుంది. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా 12 కిలోల బియ్యం ఇస్తున్నారు, 1,500 రూపాయలు నగదు ఇస్తున్నారు. కాబట్టి మీరు అధైర్యపడద్దు, మీరు అందరూ సోషల్ డిస్టెన్స్ పాటించి ఈ యొక్క కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని చెప్పేసి పిలిపిస్తున్నాం మా మహేశ్వరం నియోజక ప్రజలందరూ కూడా. తెలంగాణ మీరు చెప్పిన మాట వాస్తవమే. చాలా మంది సోషల్ డిస్టెన్స్ అంటే ఏంటిదనేది కూడా తెలియట్లేదు పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఉన్నారు, మన భారతదేశంలో కూడా చాలా మంది పేదలు ఉన్నారు. కాబట్టి వాళ్లకు లాస్ట్కు ఇలా ఈ జల్పల్లి మున్సిపాలిటీలో నేను 200 ప్యాకెట్లు వాళ్ళకు పంపిస్తే అక్కడ 1000 మంది వరకు రిక్వైర్మెంట్ ఉంటా అలా నాకే బాధ అనిపించి అలా 10,000 మంది కుటుంబాలకి అలా ఏర్పాటు చేసిన. మరి అలా చూస్తూ ఉంటే వాళ్ళకు కరోనా వ్యాధి భయం లేదు. మాకు ఇలా పూట ఎట్లా గడుస్తుంది, మేము ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే పరిస్థితిలో ఇలా గ్రామీణ ప్రాంతాలలో మన పట్టణ ప్రాంతాలలో నిరుపేదలైనటువంటి కుటుంబాలలో మేము ఇలా స్వయంగా చూస్తూ ఉన్నాం. వాళ్ళకి కరోనా భయం అస్సలు లేదు. మా ఇలా మా పూట ఎట్లా గడుస్తుంది అనే పరిస్థితుల్లో ఆకలి ఎట్లా తీరుస్తుంది అని చెప్పేసి అలా ఆ పరిస్థితుల్లో ఇలా పేద ప్రజలు ఉన్నారు. కాబట్టి మేము అందరికీ కూడా ప్రతి వాడకపోయినా ప్రతి వీధికి పోయినప్పుడు అందరూ కూడా అవగాహన చెప్తున్నాం. కరోనా వ్యాధి అనేది చాలా మహమ్మారి, చాలా డేంజరస్ వ్యాధి. ఇది దీనికి మందులు కూడా గోళీలు కూడా లేవని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నాం. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని సర్దార్ బస్తీలో దారుణం చోటు చేసుకుంది. జస్వంత్ అనే యువకుడిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఉన్నారు. లాక్డౌన్ కారణంగా వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో అక్రమ గుట్కా రవాణాకు గాడిదలను వాడుకుంటున్నారు దుండగులు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో సరిహద్దు ప్రాంతమైన గుండూరులో మహారాష్ట్ర నుంచి తరలిస్తున్న గుట్కాను జుక్కల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కరోనా వైరస్ నేపథ్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో బయటి వ్యక్తులు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. దీంతో సరిహద్దు గ్రామాలకు వాహనాల రాకపోకలకు ఆస్కారం లేకపోవడంతో గాడిదలను ఈ అక్రమ గుట్కా రవాణాకు వాడుకున్నారు. 5 గోనె సంచులతో సోయా పొట్టు నింపి వాటి మధ్యలో గుట్కా ప్యాకెట్ను అమర్చి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారనే పక్కా సమాచారంతో జుక్కల్ పోలీసులు సదరు గుట్కాను స్వాధీనపరుచుకున్నారు. గుట్కాను తరలిస్తున్న వ్యక్తులు పరారీలో ఉండగా గుండూరు గ్రామస్తుల ఆధ్వర్యంలో జుక్కల్ ఎస్ఐ గుట్కా ప్యాకెట్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ గాడిదలను గుండూరు గ్రామస్తులకు అప్పజెప్పారు. జుక్కల్ శంకర్ గారు డ్రైవర్ గారు, ఎస్ఐ గారు రఫీద్దీన్ గారు జుక్కల్లో గాడిదలు మేపుతూ ఎండల్లో బార్డర్లో ఎడారి ప్రాంతంలాగా గుట్టల్లో ఉరికి పట్టుకున్న రఫీద్దీన్ సార్ గారికి వందనాలు తెలియజేస్తూ साहब उधर देखो मास्क लगा लिए राइट गाना तो सही ఉంచిన వైట్ కలర్ సంగతి మాకు తెలుసు ఇట్లా లేసుకొచ్చిరన్నట్టు కావాలి. జర ఒక ప్యాకెట్ మీద పడి ఒక 2 గంటలు ఉండండి మొదట అరిపోయిన పీరియడ్లో గుంటూరులో పోయి ఎంపీపీ ఇంటికాడ कम से 30 माल ఉన్నట్టు సో इसका इन्फॉर्मेशन था वो नहीं दादा वो दादा तो मुझे हो जाता ज्यादा होता वो नहीं कर कभी भी ये केस कभी मिला के खा लेते हो सर हम समझ को ऐसा ना मैं एकदम मसाज फोटो अरे ये निकाले हाँ पूरा चल रहा चलो हाँ पूरा एक बार ऐसे निकलो ये पूरा शराब भी इतना आ रहा है इधर से रात में बस है देखो सर मैं समझ नहीं आता. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు గాను ఖైదీలు మాస్క్లను, శానిటైజర్లను, గృహోపకరణాలను తయారు చేస్తున్నారు. నేరగాళ్లుగా జైలుకు వచ్చి కార్మికులుగా మారుతున్న వైనం ఖమ్మం జిల్లా జైల్లో చోటు చేసుకుంది. జైలు సూపరింటెండెంట్ రామచంద్రం జిల్లా నలుమూలల నుండి ఏదో తప్పు చేసి జైలుకు వచ్చే ఎంతో మంది ఖైదీలను కరుడుగట్టిన నేరస్తులను సైతం మంచి మనసున్న మనుషులుగా తీర్చిదిద్దుతున్నారు. కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తుండటంతో రాష్ట్రంలో జిల్లాలో మాస్కుల కొరత ఏర్పడింది. దీంతో ఖమ్మం జిల్లా జైలు సూపరింటెండెంట్ రామచంద్రం ఖైదీలతో పలు రకాల గృహోపకార పరికరాలు, శానిటైజర్లు ప్రతిరోజు 300 మాస్కులు తయారు చేయిస్తున్నారు. వాటిని ఒక్కొక్కటి 10 రూపాయల చొప్పున అమ్మకానికి పెడుతున్నామని ప్రజాప్రతినిధులకు, వ్యాపారవేత్తలకు ఆర్డర్ల ప్రకారం అందజేస్తున్నామని తెలిపారు. వచ్చిన సందర్భంగా ఖైదీలకు, స్టాఫ్, సిబ్బందికి జైలు శాఖ తరఫున చాలా పకడ్బందీ మెజర్మెంట్స్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఖైదీలందరూ కూడా మేము కాటన్ మాస్కులు కుట్టించి అందరికీ కూడా స్టాఫ్, సిబ్బందికి మరియు బిజినెస్కి అందరికీ మేము ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కాటన్ మాస్కులకు అధిక డిమాండ్ ఉండడం వల్ల బయట మార్కెట్లో చాలా తక్కువ ఉంది కాబట్టి షార్టేజ్ ఉన్న కారణంగా మేమే 5 నలుగురితో తయారు చేసి బయట మేము చౌక ధరలకే ప్రాఫిట్ లేకుండా 10 రూపాయలకు ఒక మాస్క్ మేము చాలా వరకు 7 నుంచి 8,000 మాస్కులు తయారు చేసి అమ్మడం జరిగింది. మంచి డిమాండ్ ఉంది. వీటితో పాటు శానిటైజర్ కూడా మా ఖైదీలకు, స్టాఫ్, సిబ్బంది మేము ఇస్తున్నాము. అలాగే ఫినాయిల్ కూడా మా మున్సిపల్ ఖమ్మం కమిషనర్ గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 3 లీటర్ను కమిషనర్ గారు కూడా సప్లై చేయడం జరిగింది. ఇంకా ఈ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళని పిలిపించేసి సోడియం హైడ్రోకార్బోనేట్ సల్ఫేట్ దాన్ని ప్రతి ప్రాంతాన్ని స్ప్రే చేయడం జరిగింది. క్రిమి కట్టడాలు ఈ వైరస్ చావడానికి తగిన జాగ్రత్తల భాగంగా మేము అన్ని స్ప్రే చేయడం జరిగింది. బ్లీచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఖైదీలు కూడా గంటకు 2 సార్లు చేతులు పెట్టుకొని ప్రతినిత్యం శుభ్రంగా ఉండి రోజుకు 2 సార్లు స్నానం చేసి వాళ్ళ బట్టలు కానీ పరిశుభ్రతలో భాగంగా వాళ్ళందరినీ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మేము తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఖైదీలకు కానీ స్టాఫ్ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ప్రయత్నం చేస్తాం.
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముష్టికుంట గ్రామంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి శ్రీధర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేవని, ఏ సమస్య ఉండదని చెప్పిన మాటలు పూర్తి స్థాయిలో నెరవేర్చట్లేదని అన్నారు. ముష్టికుంట గ్రామంలో రైతులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వద్ద గత వారం రోజుల నుండి పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. రైతు సమస్యలు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా మాట్లాడటం తగదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు 7 బాగా పంటలు పండినాయి, రైతులతో కలిసి దావత్ చేసుకోవాలని ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులకి ఆడ పొద్దుపోక రైతు సమస్యలు అని చెప్పి బయలుదేరిర్రు, ఉపవాస దీక్షలను చేస్తున్నారని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నాయకులు పరాశకపు మాటలు మాట్లాడుతున్నారు. ఇలా క్షేత్రస్థాయిలో గనక ఒకసారి పరిశీలిస్తే అనేక బాధలు రైతు అరిగోసలు పడతా ఉన్నాడు. ఇలా మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి వచ్చాము. ముష్టికుంట్ల గ్రామం బోనకల్ మండలంలో ఒక్కొక్క రైతుతో ఒక్కొక్క కథ. వారం రోజుల క్రితం నుంచి కూడా ఇక్కడ పడిగాపులు కాస్తున్నారు రైతులు, కాటాలు గాక. వర్షం వస్తే ఏమైపోద్దో అని చెప్పి ఆందోళన ఒకవైపు. ఇలా మార్కెట్ కనీసము టార్పాలిన్ పట్టాలను కూడా రైతులకు ఇచ్చేటువంటి పరిస్థితిలో లేదు. ఇక్కడ వ్యక్తిగత శుభ్రత పాటించడానికి శానిటైజర్లు లేవు. రెండవది బస్తాలు పెద్ద సమస్య అయింది. దీని ప్రాధాన్యత విస్మరించడం వల్ల ఇలా బస్తాలు బ్లాక్ మార్కెట్లో 30 రూపాయలు పెట్టి రైతు కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి. కలెక్టర్ గారేమో 21 రూపాయి రైతుల ఖాతాల్లో వేస్తాం బస్తాకు అంటున్నాడు. రెండవది ఇంకో విషయం గమనించినట్టయితే కాటాలో కూడా ప్రతి బస్తాకు 50 కేజీల బస్తాకు కేజీ తారం తీస్తున్నారు. అంటే కింటాకు 2 కేజీల తారం పోతున్నది. వీటన్నిటికంటే పెద్ద సమస్య ట్రాన్స్పోర్టు. ఈరోజు ఎప్పుడు లోడింగ్ అయిద్దో ఎప్పుడు అన్లోడింగ్ అయిద్దో తెలవడం లేదు. ఇక్కడ 8,000 టిక్కీలకు పైగా లోడుకు సిద్ధంగా ఉన్నటువంటి బస్తాలు ఉన్నాయని చెప్పి రైతులు చెప్తున్నారు. వర్షం వస్తే మా పరిస్థితి ఏందని చెప్పి కూడా అడుగుతా ఉన్నారు. ఇటువంటి విషయాలను ఇలా ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి భారతీయ జనతా పార్టీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే అపహాస్యపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి కరోనా లాక్డౌన్ నేపథ్యంలో అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి వ్యవసాయ రంగాన్ని విస్మరించవద్దనే ఉద్దేశంతోనే ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు రైతుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి నిన్న మేము ఉపవాస దీక్షలు చేశాం. ఈరోజు కూడా రైతు కొనుగోలు కేంద్రాలకు వచ్చాం. వస్తున్నప్పుడు అనేక సమస్యలు ఇలా కనపడతా ఉన్నాయి. ఇలా ఉదయం ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నాయకులు ప్రకటనలు పత్రికల్లో చూశాం. ఈరోజు ఎక్కడ కూడా సమస్యలు లేవు, బ్రహ్మాండం బద్దలైపోతుందని చెప్పి టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. దురదృష్టకరం. ఒకసారి వాళ్ళు ఏ కొనుగోలు కేంద్రానికి వెళ్ళినా, ఏ రైతుని అడిగినా ఇలా రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏందో వాళ్ళు చెప్తారు. ఇలా కొనుగోలు విషయంలో కానివ్వండి, ఇక్కడ పంట చేతికి వచ్చినటువంటి పంటను అమ్ముకోవడం కోసం వర్షం నుంచి కాపాడుకోవాల్సినటువంటి విషయంలో కానివ్వండి, ఇక్కడ కాటాలు కాక పడిగాపులు పడేటువంటి విషయంలో కానివ్వండి, పురుకోస దగ్గర నుంచి బస్తా దగ్గర నుంచి అనేక సమస్యలు ఇలా రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళకి అండగా నిలబడవలసినటువంటి సందర్భంలో ఇటువంటి పరాచకపు మాటలు మాట్లాడొద్దని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నాయకులకి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ జిల్లాలో రైతుల పక్షాన అందరం కూడా నిలబడి, వారికి అండగా నిలబడి, వాళ్ళ న్యాయమైనటువంటి మరి ఏదైతే కొనుగోలు చేసుకునేటువంటి అవకాశాన్ని వాళ్ళకు వచ్చేటట్టుగా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజామాబాద్ జిల్లా బోధన్పట్టణ శివార్లో పసుపు వాగు ప్రాంతంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘానికి చెందిన ఈత వనానికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ ఘటనలో సుమారు 2,000 ఈత చెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయని, 5 లక్షల రూపాయలకు పైన నష్టం వాటిల్లిందని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం బోధన్ డివిజన్ కార్యదర్శి పి గంగాధర్ గౌడ్ తెలిపారు. ఈతవనం మీద ఆధారపడి 200 మంది గీత కార్మికులు జీవనోపాధి పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈతవనం దగ్ధం వల్ల గీత కార్మికులు తీవ్రంగా నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు, ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి రైతులను ఆదుకుంటున్న విధంగా దగ్ధమైన ఈతవనానికి ప్రభుత్వం నష్టపరిహారం అందించి గీత కార్మికులను ఆదుకోవాలని కోరారు. రైట్ సార్, ఫోటో దించాలా? ఓకే ఓకే సార్. పసుపాకు దగ్గర మరి మా బోధన్ కార్మికులకు సంబంధించిన ఈతవనం ఉన్నది. దాదాపు 8 ఎకరాల 6 గుంటల ఈతవనం. ఈ చెట్లు గీస్తూ మా గీతా కార్మికులు దీనిపైన ఆధారపడి బతుకుతూ ఉన్నారు. మరి కొంతమంది
గుర్తు తెలియని దుండగులు ఈరోజు 5 గంటల ప్రాంతాల్లో మరి అగ్గిపెట్టడం జరిగింది. చెట్లు మొత్తం కూడా కాలిపోయినాయి. ఈ చెట్లు మొత్తం కూడా కాలిపోవడం వల్ల గీత కార్మికులు బతుకులు మరి ఈరోజు రోడ్ల మీదకి వచ్చినాయి. దీనిపైన ప్రభుత్వ అధికారులు స్పందించి దీనికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు గీత కార్మికులు చెట్లు గీసుకుంటేనే మరి ఈరోజు బతికేటి పరిస్థితి. ఆ సమయంలో ఒకవైపున కరోనా ఇబ్బందులకు గురై కరోనా మహమ్మారితోని పోరాడుతున్నటువంటి సమయంలో ఈ చెట్లు కాలిపోవడం అనేది మాకు చాలా బాధాకరం. దీనిపైన మా ప్రభుత్వ అధికారులు స్పందించి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ శివారు కూడా బోధన్ కల్లుగీత కార్మికులటువంటి కి సంబంధించినటువంటి వనము. ఈ చెట్ల వనం మొత్తం కూడా బెల్లాల తరపులో వస్తుంది. మేము రేపు ఎంఆర్ఓ గారికి కలిసి ఈ కాలిపోయినటువంటి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఎంఆర్ఓ గారికి ఒకటే కోరడం జరుగుతూ ఉంది, సార్ కొంచెం మీరు మా పైన మానవత్వం ఆలోచనతో దృష్టి పెట్టి కాలిపోయిన చెట్లకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం సార్. కార్మికుల మొత్తం కూడా దాదాపు 250 కుటుంబాలు సార్. ఈరోజు 250 కుటుంబాలు రోడ్డు మీద వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడ్డాయి సార్. కాబట్టి ఈ చెట్లని కాపాడుకునేటువంటి బాధ్యత మా మీద ఉండే కొంతమంది గుర్తైన దుండగులు నింపేయడం జరిగింది. ఈ చెట్లకు మరి కాలిపోవడం వల్ల కార్మికులు చాలా బాధపడుతూ ఉన్నారు. దీనిపైన మేమందరం కూడా మళ్ళీ కార్మికులు కూర్చుండి మాట్లాడి దీనికి మళ్ళీ ఏ రకంగా సరిదిద్దుకోని చెప్పేసి ఆలోచిస్తున్నాం సార్. నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం సార్. ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి జాతీయ అధ్యక్షులు ప్రేమ్ గాంధీ అంబర్పేటలో లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు అండగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అందరికీ నమస్కారం. ముందుగా ప్రజలందరికీ వేడుకునేది ఒకటే, ఈ మహమ్మారి నుంచి తప్పించుకోవాలంటే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే సామాజిక దూరాన్ని పాటించడం, ఇళ్లలో నుంచి బయటికి రాకుండా ఉండడం. దయచేసి మేము ప్రజలందరినీ వేడుకునేది ఒకటే, ఎవరు కూడా దయచేసి బయటికి వెళ్ళకండి. చిన్న చిన్న కారణాలు చెప్తూ బయటికి తిరుగుతూ మన ఆరోగ్యానికి మన ప్రాణహాని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఎవరు కూడా చేసుకోవద్దని కోరుకుంటా ఉన్నాము. అలాగే ఫర్ ద పీపుల్ అనేటువంటి ఆర్గనైజేషను మరియు ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి సంయుక్తంగా సుమారు 33వ రోజు ఈ రోజుకి 33వ రోజు రోడ్డు ఇరువైపులో ఉన్నటువంటి అనాథలు మరియు వికలాంగులు, పూర్తిగా నిరుత్సాహులైనటువంటి సుమారు 300 మందికి ఉదయం, 300 మందికి రాత్రికి భోజనాలు ఇస్తూ, అలాగే 690 మందికి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మన అంబర్పేట దగ్గర ఉన్నటువంటి కాద్రీబాగ్ దగ్గర జైస్వాల్ గార్డెన్ దగ్గర ఈరోజు మాంకాళి కృష్ణమూర్తి గారి అధ్యక్షతన వారి కోరిక మేరకు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పేదవారికి ఇవ్వడానికి ఇక్కడ స్థానిక నాయకులు అందరి సహకారంతో వారందరితో కూడా ఇచ్చేసుకొని మనం ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ముఖ్యంగా లక్ష్మీనారాయణ గారు వారు కూడా దాతగా ముందుకొచ్చి, మాంకాళి కృష్ణమూర్తి గారు మరియు నేను ప్రేమ్ గాంధీ నా సహచర బృందం అంతా కూడా నిరంతరం శ్రమిస్తూ సుమారు ఈరోజు వరకు మేము 20,000 మందికి భోజనాలు ఇవ్వడం జరిగింది. 690 మందికి నిత్యావసర సరుకులు ఇవ్వాలనే సంకల్పంతో నిరంతరం ఇస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఇది ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈ విపత్తుకరమైనటువంటి కాలంలో కరోనా మహమ్మారి విజృంభించినటువంటి సమయంలో రోడ్డు మీద తిరిగేటువంటి వాళ్ళని చూసి ప్రేమ్ గాంధీ గారు మొదట 22వ తారీఖు నాడు లాక్డౌన్ చేసినప్పుడే అంతకుముందు రోజు రోడ్డు మీద ఉన్న భిక్షాటం చేసే వాళ్ళకి ఒక 50 మందిని వెతికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత నన్ను సంప్రదించినప్పుడు, అయ్యా ఏం చేద్దాం, మనం ఏం చేసే ప్రసక్తిలో లేము కాబట్టి మృత్యుంజయ హోమము, సుదర్శన హోమం చేద్దామని చెప్పి సంకల్పం చేసి 9 రోజులు ఈ కరోనా మహమ్మారి నివారణార్థం 9 రోజులు హోమం జరిగింది. అది ముగియంగానే అప్పటి నుంచి చేసుకుంటూ వచ్చేటువంటి కార్యక్రమంలో ప్రతిరోజు 300 మంది చొప్పున ఉదయము సాయంత్రము భోజనానికి నోచుకోలేని వాళ్ళు, నిరుపేదలకు నిత్యము వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి భోజన సదుపాయాలు, భోజనం అందించి రావడము. అలాగే మన మిత్రులు రక్షక భటులు రోజు మన కోసం శ్రమిస్తున్నారు కాబట్టి వాళ్ళకి రాత్రిపూట ఛాయ్ కూడా ఇవ్వాలనే సంకల్పంతో నిన్నటికి నెల రోజులు బట్టి కంటిన్యూగా ఛాయ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని అంతటికీ మూల కారణం ప్రేమ్ గాంధీ గారి యొక్క సంకల్పము. దీనికి తోడు మాకు అండగా నిలబడి లక్ష్మీనారాయణ గారు సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు జైస్వాల్ గార్డెన్ ఖాద్రీబాగ్లో ఒక 50 మంది నిరుపేదలకు
పాలరాజన్న కానీ, కర్నాల రాజన్న కానీ, వాళ్ళ సోదరుడు కానీ, గోపాలరెడ్డి గారు కానీ, సత్యనారాయణ గారు కానీ, తర్వాత బసవరాజు గారు కానీ వీళ్ళందరూ కోరడం జరిగింది. సత్యనారాయణ చెప్పాను. వీళ్ళందరూ కోరడంతో వారి యొక్క కోరిక మేరకి ప్రేమ్ గాంధీ గారిని అడగంగానే తడవుగా 50 నిత్యావసర సరుకులు కట్టించి పంపించడం జరిగింది. బీజేపీ నేత కొత్త రవి ఎల్బీ నగర్లోని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద ఆకలితో అలమటిస్తున్న నిరుపేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. లక్ష్మణ్ లచ్చి అన్న వీడియో కాదు అన్న తీసినా చూడు. రైట్. నా పేరు కొత్త రవి. నేను ఎల్బీ నగర్ ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ మాజీ ధర్మకర్తని. నేను గత 29 రోజుల నుంచి లాక్డౌన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మేము డైలీ 200 నుంచి 250 మందికి అల్పాహారం, యాతకులకి, వలస కూలీలు ఉన్నారు కదా వాళ్ళకి, ప్లస్ జిహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికులకి మేము ప్రతిరోజు మార్నింగ్ 8 గంటలకి ఇక్కడ పెడుతున్నాము. సోషల్ డిస్టెన్స్ పాటించుకుంటూనే పెడుతున్నాము. అలానే మధ్యాహ్నం టైంలో కూడా మేము డైలీ మధ్యాహ్న భోజనం కూడా పెడుతున్నాము, డైలీ ఒక 100 మందికి. అలానే స్థానిక ఎంఆర్ఓ సరూర్ నగర్ మండల ఎంఆర్ఓ గారు అయితే ఉన్న వాళ్ళు చెప్పిన కాడికి మేము బియ్యము, పప్పులు, నిత్యావసర సామాను కూడా పంచుతున్నాము. ఫ్రెండ్ సర్కిల్ కూడా కొద్దిగా హెల్ప్ చేస్తూనే ఉన్నారు, వీళ్ళు హెల్ప్ చేస్తూనే ఉన్నారు. అలానే మేము సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే ఉన్నాము. ప్రతి ఒక్కరికి మాస్కులు పంచుతున్నాము, ప్రతి ఒక్కరికి శానిటైజర్స్ పంచుతున్నాము. అలానే నేను చెప్పేది ఏంటంటే మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పిన విధంగా సోషల్ డిస్టెన్స్ పాటించుకుంటా, మాస్కులు ధరించుకుంటా, ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉండి రోడ్ల మీదకి రాకుండా ఎవరు రాకుండా చేయాలని మా మనవి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం జిల్లా బోనకల్లో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి శ్రీధర్ రెడ్డి పర్యటన. ప్రభుత్వం రైతు సమస్యలు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని వ్యాఖ్య. నిజామాబాద్ జిల్లాలో ఈతవనానికి నిప్పంటించిన దుండగులు. సుమారు 2000 ఈత చెట్లు పూర్తిగా దగ్ధం, 5 లక్షల రూపాయల నష్టం. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ లో దారుణం. యువకుడిని అత్యంత కిరాతకంగా హతమార్చిన దుండగులు. కామారెడ్డి జిల్లాలో చాకచక్యంగా అక్రమ గుట్కా రవాణా. గాడిదల ద్వారా గుట్టు చప్పుడు కాకుండా గుట్కా తరలింపు.
ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తుండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నమస్కారం.